స్త్రీ ఉద్యమకారులు కొందరు అజ్ఞాతంగా పనిచేయడానికి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా భర్త కూడా అందుకు ప్రోత్సహించారు. నేను రహస్యంగా ఎక్కడెక్కడ ఉన్నాను, ఎలా పని చేశాను, ఏ సమస్యలు ఎదుర్కొన్నాను, ఎలా ఉద్యమానికి ఉపయోగపడ్డాను, ఎలా జీవితాన్ని కొనసాగించాను అంతా వివరించాలంటే పెద్ద గ్రంథం అవుతుంది. ఇప్పటికీ మేము మర్చిపోలేని సంఘటనలు నా జ్ఞాపకాల దొంతరలోంచి తీసి కొన్నింటిని మీ ముందుంచుతున్నాను. అజ్ఞాతవాసంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి బందరులో కొన్ని డెన్స్ ఉండేవి. ఒక డెన్లో పొట్లూరి నరసింహారావు అనే విద్యార్థి, పెదమద్దాలి, అతని అక్కాబావ, నేను, కాట్రగడ్డ, పెద వెంకట్రాయుడు ఉండేవాళ్ళం. నరసింహారావు చదువు నిమిత్తం ఇల్లు తీసుకొని కలిసి ఉంటున్నట్లుగా ఇరుగు పొరుగుకు చెప్పేవాళ్ళం. ఆ డెన్కు రాత్రిపూట కడియాల గోపాలరావు గారు, కొండపల్లి సీతారామయ్య వచ్చి కొద్ది రోజులుండి వెళుతూ ఉండేవారు. నేను అజ్ఞాత కామ్రేడ్స్ కు వండి పెడుతూ రహస్య పత్రాలు కాపీలు తీస్తూ ఉండేదాన్ని. నరసింహారావు కాలేజీకి నామమాత్రంగా వెళ్లేవాడు. తర్వాత నరసింహారావును మరో డెన్కు మార్చారు.